సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది ఉపనిషత్ వాహినిలోంచి ఒక భాగం. మాండూక్యోపనిషత్. పరోక్షముగా కనిపించు బ్రహ్మమే అపరోక్షమగు ఆత్మ. ఈ ఉపనిషత్తు సర్వవేదాంతసారము, అన్నిటికంటేనూ గంభీరమైనది. మోక్షప్రాప్తికి ఈ మాండూక్యోపనిషత్తు ఒక్కటి చాలు. బ్రహ్మ విద్యను బోధించునట్టి వానిలో ఇది ముఖ్యమై ఉన్నది. కాని ఉపనిషత్లలో ఇంత చిన్నది మరే ఉపనిషత్ లేదు. ఇది చాలా స్వల్పమైనది. దీనిలో 12 మంత్రములు మాత్రమే ఉన్నవి. ఇందులో ఆగమ, వైతథ్య, అద్వైత, అలాత శాంతులు అని 4 ప్రకరణములున్నవి. మొదటిదైన ఆగమ ప్రకరణమందు ఆత్మతత్వమునకు ఉపాయమగు ఓంకారతత్వము నిర్ణయించబడినది. రెండవదైన వైతథ్య ప్రకరణమున ద్వైతోపశమనము, మూడవదైన అద్వైతమున ఏకత్వము అనగా అద్వైతతత్వము విచారింపబడినవి. నాలుగవదైన అలాత శాంతి ప్రకరణమున పరస్పర విరుద్ధములు, అవైదికములు, మతాంతములు వివరించబడినవి. శబ్దములన్నీయు ఓంకారము కంటే వేరు కావు కనుక అవన్నీయు ఓంకారములగుచున్నవి. అయితే బ్రహ్మ ఓంకార శబ్ద వాచ్యమగుట వలన ఓంకారము బ్రహ్మము కంటే వేరు కాదు. పరోక్షముగా కనిపించు బ్రహ్మమే అపరోక్షమగు ఆత్మ. ఆత్మకు విశ్వ, తైజస, ప్రాజ్ఞాది భేదము ఉపాధి కల్పితము. నేను అని సర్వసామాన్యముగా తెలియవచ్చు ఆత్మ, బ్రహ్మము రెండూ ఒకటియే. అవస్థాత్రయము ఒకదాని తర్వాత ఒకదానిలో తనను అనుసంధానము చేసుకొనగా ఆయా అవస్థలు అనుభవించుచున్నది. నదీ ప్రవాహ మధ్యగతమగుచు 2 కూలములను అంటక సంచరించు మత్స్యము వలె ఉండును. సుషుప్తి యందు విషయ వాసనలన్నయూ ఘనీభూతములగుట వలన ఉన్నను ఉండినట్లు కనిపించవు. స్వప్నమునందు వాసనారూపమున దానిని అనుభవించుచున్నారు. విషయ వాసనలన్నీయూ మానసిక స్పందనముచే జాగ్రత్ స్వప్నములందు మలకవేయుచున్నవి. దీనినే అనగా మానసిక స్పందనమునే సృష్టి అని అందురు. జాగ్రత్తాద్యవస్థాత్రయము కంటే అనగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అను 3 అవస్థల కంటే భిన్నమైనది ఒకటి కలదు. దానినే తురీయము అని అందురు. అమనస్కత్వమే తురీయం. ఇది మనోవాగాతీతం. తురీయము, శాంతము, శివము, అద్వైతము ఈ 4 పాదములని పిలువబడుచున్నవి. ఇది అద్వితీయము, నిర్వికారము. తురీయమునందు మానసిక వాసనలన్నయూ నశించి అమనస్కత్వం ఏర్పడును. తురీయమున అమనస్కత్వము, సుషుప్తియందు మనస్కత్వము, జాగ్రత్ స్వప్నములందు మనస్పందనము కలవు. అయితే ఈ 3 తత్వమును గ్రహింపలేకుండుటచే సమానముగా నుండును. ప్రపంచమనున్నది నిజముగా ఉన్న ఎడల అది తురీయమునకు భంగకరమే కావలను. కాని అది నిజము కాదు. మనస్పందనము కల్పింపబడిన భ్రమ మాత్రమే. నిజము తెలిసిన త్రాటియందు కనిపించిన సర్పము వలె
భ్రాంతి నశించును. ప్రపంచమునకు పుట్టుక లేములు రెండూ అసత్యములే. ప్రణవమే పరమాత్మతత్వం. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు ప్రాజ్ఞులు క్రమముగా అకార, ఉకార, మకారములకు సరిపెట్టుచున్నారు. ఈ మూడింటి పర్యవసానమే ఓంకారము. అకార ప్రధానమగు ఓంకార ఉపాసనము వలన సర్వకామ్య ప్రాప్తి సిద్ధించును. ఉకార ప్రధానముగా చేయు ఓంకార ఉపాసనము వలన జ్ఞానసంతతి కలుగును. మకార ప్రధానముగా చేయు ఓంకారోపాసనము వలన లయమగుచున్నది. ఇట్లు తెలుసుకొని ఓంకారోపాసన చేయువాడు జగత్తు యొక్క యథార్థమును తెలుసుకొనగలరు. అకారాది సూత్రత్రయమునందు తాను కూడా ఉన్నాడను సత్యమును గ్రహించి ఓంకారోపాసనము చేయువాడు సర్వవంజుడగునని ఓంకారోపాసనము యొక్క ఉత్కృష్టత తెలుపుచున్నది. అకారాది మాత్రాత్రయము ఓంకారమున లయమగుటచే అది అమాత్ర అగుచున్నది. ఓంకారము, శాంతము, శివము, అద్వైతము. ఇట్టి జ్ఞానము వలన బ్రహ్మాత్మైక్యము సాధించవచ్చును. ప్రణవము సృష్టి స్థితి లయములకు కారణమనియు సర్వశోక నాశకమనియు 24 నుండి 29 కారికలలో స్తుతింపబడుచున్నది. ఇంతియే కాదు, ఓంకారతత్వమును తెలుసుకొని మననము చేయువాడు పరమాత్మతత్వమును తెలుసుకొనిన వాడగుచున్నాడు. అద్వైతము పరమార్థము, ద్వైతము మనఃకల్పితము. ప్రథమ ప్రకరణమున ఆత్మ యొక్క అద్వైతాగమము సామాన్యముగా సిద్ధాంతము చేయబడినది. వైతథ్య ప్రకరణమున ద్వైతమనిత్యమని ప్రదర్శింపబడినది. అద్వైత ప్రకరణమున ఆగమ ప్రతిపాదితమగు ద్వైతము యుక్తియుక్తముగా సిద్ధాంతము చేయబడినది. నానారూపమగు జగత్తు పుట్టుటకు పూర్వము అవ్యక్తము. కార్యబ్రహ్మోపాసన చేతనే ఇప్పుడు ఉత్పన్నమగు బ్రహ్మను పొందుచున్నాము అని తలంచు ఉపాసకుడు కృపణుడు. ఉపాసనముచే అద్వితీయ బ్రహ్మము లభింపనేరదు. కృపణుడు కానట్టియు, పుట్టుక లేనట్టియు, సర్వసామాన్యమును పొందునట్టియు బ్రహ్మము ఇచట వివరించబడుచున్నది. ఆత్మ ఆకాశము వలె సర్వవ్యాపి. ఒకే ఆకాశము, ఘటాకాశము, మఠాకాశము మొదలగు అనేక రూపముల అభివ్యక్తమైనట్లు ఆత్మ అనేక జీవరూపముల అభివ్యక్తమగుచున్నది. అట్టి అభివ్యక్తమైన ఆత్మ సత్యము కాదు. జీవునకు ఆశ్రయమగు శరీరము ఘటము వంటిది. ఘటకృత పరిచ్ఛిన్నత్వము తప్ప ఘటాకాశ, మఠాకాశములకు భేదము లేనట్లే శరీరావృత పరిచ్ఛేదము తప్ప జీవాత్మలకు భేదము లేదు. ఘటము భిన్నమైనప్పుడు ఘటాకాశము మహాకాశమున కలిసినట్లు శరీరము నశించినప్పుడు జీవుడు ఆత్మయందు ఐక్యమును పొందును. ఉపాధికృత భేదము తప్ప పరమార్థమున జీవులకు భేదము లేదు. ఘటాకాశము ఆకాశము యొక్క వికారము కాని అవయవము కాని కానట్లే జీవుడు ఆత్మ యొక్క వికారము కాని అవయవము కాని కానేరడు. జీవుని జనన మరణములు, లోకాంతర గమనాగమనములు సత్యములు కావు. అవి అవిద్యాకల్పితములు. ద్వైతమునకు అద్వైతము విరుద్ధము కాదు. ద్వైతమతములు పరస్పర విరుద్ధములు. అద్వైతమందు సర్వము పరబ్రహ్మమే అగుట వలన దానికి దేనితోనూ విరోధము లేదు. ద్వైతమతములు రాగద్వేషాది అభిమానపూరితములు. అద్వైతము పరమార్థము, ద్వైతము మనఃకల్పితము. ఆత్మ ఒక్కటియే సత్యము, నిత్యప్రకాశము. మనోవ్యాపారమున్నప్పుడు మాత్రము మనస్సు కనిపించును. నిర్వ్యాపారమగు సుషుప్తి సమాధులయందు కనిపించుటలేదు. అవిద్యాకృతమగు భ్రాంతి దశయందు తోచుటచే ద్వైతము అద్వైతమునకు విరుద్ధము కాదు. సర్పభ్రాంతికి తాడు కారణమైనట్లు జగద్భ్రాంతికి బ్రహ్మము కారణమగుచున్నది. పరమాత్మ యొక్క జగద్రూపమున పుట్టుచున్నదను వాదము సహేతుకము కాదు. స్వభావమును మార్చ ఎవ్వరికినీ శక్యము కాదు. నానాత్వము పరమార్థము కాదని అనేక శృతులు చెప్పుచున్నవి. అంతియేకాక నిందించుచున్నవి. స్వప్నానుభవములు అసత్యమనుచున్నాము.
స్వప్నానుభవం వల్లనే జాగ్రత్త అనుభవము కూడా మానసిక మాత్రమగుటచే అదియూ అసత్యమే అని ఊహించక తప్పదు. అన్నింటికీ ద్రష్టయగు ఆత్మ చైతన్యము సత్యము. వివేక వైరాగ్యాభ్యాసములచే మనస్సును విషయముల నుండి మరలించినప్పుడు అమనోభావము లభించును. కనుక ఆత్మ ఒక్కటియే సత్యము, మిగిలినవన్నీయు అసత్యము. విషయా సత్యత్వ జ్ఞానము లేని మానసిక నిరోధనమునందు కూడా విషయవాసనలు నశింపవు. మానసిక నిరోధము సడలినప్పుడు అవి తిరిగి మొలకెత్తును. అనగా సుషుప్తి నిరోధమునందలి విషయ నివృత్తి మనసు నిర్వ్యాపారమగుటచే సంభవించుచున్నది. అది తొలగినప్పుడు మనస్సు తిరిగి వ్యాపారవంతమై విషయాభిముఖమగునని గ్రహించవలెను. సర్వ విషయ జాతము అనిత్యమను దృఢజ్ఞానము కలిగినప్పుడు మనస్సు వానిపై పోదు. అత్యంతము ఆకలి కొన్నవాడైనను అమేధ్యమును ఆశించునా? ఆశించడు. సాక్షాత్కారమగు ఆత్మకు నిద్ర, జన్మము, నామము మొదలైనవి లేవు. అది నిత్యప్రకాశ స్వరూపము. ఇట్టి జ్ఞానము నిర్వికార హేతువు. మిథ్యాత్మని జ్ఞానహీనమగు మనోనిగ్రహము కేవలము గడ్డిపోచతో సముద్రమును ఖాళీ చేయు ప్రయత్నము వలె అత్యంత కష్టసాధ్యము. ప్రశాంతము, అభయములగు స్థితి లభించుటకు దృఢమగు జగన్మిథ్యాత్వ జ్ఞానమొక్కటి మాత్రమే అవసరము. అజ్ఞానావరణముచే సర్వము పుట్టుచున్నది. ఏ వస్తువైనను పుట్టవలెనన్న సత్పదార్థము నుండియో అసత్పదార్థము నుండియో లేక సదసత్పదార్థము నుండియో పుట్టవలెను. అంతే కదా? పుట్టుక ఒక వికారము. కారణమే కార్యరూపమున వికారమును చెందుచున్నది. సత్పదార్థము వికారము లేనిది కనుక జన్మకది కారణము కానేరదు. అసత్పదార్థము అనగా శూన్యము నుండి భావరూపకమగు ఏదియో పుట్టుట అసంభవము. సమసద్రూపము పరస్పర విరుద్ధము కనుక పుట్టుక అనున్నది అసంభవము. బాహ్యములగు వస్తువులు పరస్పర భిన్నములగుట వలనే జ్ఞానభేదము కలుగుచున్నది. వహ్ని అని తలంచినంత మాత్రముననే దాహదుఃఖము కలగదు. దానిని చేతితో తాకినంత మాత్రమున దాహపీడ అనుభవించుచున్నారు. ఇటులనే బాహ్య పదార్థములు వాని జ్ఞానము కంటే భిన్నములు కనుకనే వాని జ్ఞానము వాని దుఃఖాదులు సంభవించుచున్నవి. ఘటము మృత్తిక కంటే వేరుకాదు. అటులనే కారణ పరంపర ఎంత అన్వేషించినను ఆత్యంతికమగు కారణము చిక్కదు. త్రాడునందు సర్పము లేకయే సర్పభ్రాంతి కలుగుచున్నది. భ్రాంతి అంతయు భావాత్మకము అనగా మనఃకల్పితము. స్వప్నమునందు బాహ్యార్థము లేకయే ద్వైతమును దుఃఖమును అనుభవించుచున్నాము. మానసికమగు జ్ఞానమునకు ఆలంబనము కాని నిమిత్తము కాని లేవు. సత్యజ్ఞానము లేకున్నను భ్రాంతి జ్ఞానము కలుగవచ్చును. అవిద్యాదూషితమగు చిత్తమునకు భ్రాంతి స్వభావము. ఈ ఉపనిషత్తు సద్ అసత్తులకు కారణకార్య భావములు ఘటింపవని తెలిపినది. చిత్తమునకు పుట్టుక లేదు. వెలుగుచున్న అగరవత్తి అందలి వివిధ భావములు మరి ఒక చోటు నుండి పుట్టుటలేదు. అట్లే విజ్ఞానము చెలించినప్పుడు కాన్పించు ద్రవ్యభావములు విజ్ఞానమునందు కాని మరొక చోటు నుండి కాని పుట్టుటలేదు. ఇవి ఆభాసమాత్రములు, ద్రవ్యములు కావు. బాహ్యధర్మములు చిత్తము నుండి కాని చిత్తము బాహ్యధర్మముల నుండి కాని ఉత్పన్నమగుటలేదు. అజ్ఞానమును ఆవరణముచే సర్వమును పుట్టుచున్నవి. ఆత్మదర్శికి అంతా ఆత్మే అగుచున్నది. ఉత్పత్తి వినాశలక్షణమగు సంసారము అజ్ఞానము యొక్క ఫలము. పరమాత్మయందు సర్వమాత్మస్వరూపము కనుక జన్మము కాని కార్యకారణ భావములు కాని ఉండనేరవు. ఆత్మదర్శికి సర్వము ఆత్మయే అగుచున్నది. మాయామయమగు విత్తనముచే మాయామయమగు అంకురము ఉత్పన్నమగును. కాని మాయా బీజాంకురములు రెండునూ అసత్యములగుచున్నవి. అటులనే జీవుని యొక్క ఉత్పత్తి వినాశములు రెండునూ అసత్యములే. ఇవి శబ్దమాత్రములు.
స్వప్నద్రష్ట యొక్క చిత్తము అతని కంటే వేరు కాదు. నిమిత్తము లేకుండుటచే చిత్తమునకు పుట్టుకలేదు. ఉత్పత్తి హేతువులగు ధర్మాధర్మముల నిరసనమునచే ఉత్పత్తి లేకుండును. ఇదియే మోక్షము. ఉత్పత్తి అనునది కూడాను చిత్తస్పందనము మాత్రమే. ఈ విషయమును తెలుసుకొని తురీయమగు ఆత్మతత్వమును విశేషముగా గుర్తెరుగవలెను. అందుచే అది విజ్ఞానమని పిలువబడుచున్నది. అట్లు తెలుసుకొనిన వానికి నామము, రూపము, వస్తువు, భావము మొదలగునవన్నీయు ఆత్మయే అగుచున్నవి. సర్వము ఆత్మయే. ఆత్మ తప్ప మరేమియూ లేదని అద్వైతము బోధించుచున్నది. ఆత్మ శూన్యము కాదు. ఈ మాండుక్యము ఉపనిషత్తులన్నిటికంటే హ్రస్వతమము. ఇందులో చేయబడిన విమర్శన ఇతర ఉపనిషత్తుల కంటే అత్యంత విలక్షణము. కర్మ ప్రస్తావనము ఇందులో ఏమాత్రమూ లేదు. కేవలము ఆత్మతత్వము, దాని విచారణ మాత్రమే ఈ ఉపనిషత్తందున్నవి. బృహదారణ్యకోపనిషత్ మహత్తరమైన బ్రహ్మతత్వ వివరణ. బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుశాఖాంతర్గతము. దీని యందు 6 అధ్యాయములు కలవు. అందులో 3, 4 అధ్యాయములు తప్ప తక్కిన 4 అధ్యాయములు కర్మ సముచ్చయమగు ఉపాసనమును వివరించినవి. 3, 4 అధ్యాయములందు యాజ్ఞవల్క్యుడు జనకునకు ఆధ్యాత్మిక తత్వమును ఉపదేశించెను. యాజ్ఞవల్క్యుని ఆధ్యాత్మిక జ్ఞాన వైభవము ఇందులో పూర్తిగా ప్రదర్శించబడినది. ఇది ముముక్షువులకు ఉత్తమమగు తారకమగుచున్నందున ఈ 2 అధ్యాయములు యాజ్ఞవల్క్య కాండమని ప్రఖ్యాతిగాంచినవి. ఈ ఉపనిషత్తు దశోపనిషత్తులలో కడపటిది. ఇది అర్థమునందును పరిమాణమునందును మహత్తరమగుటచే బృహత్తనియు, అరణ్యమునందు పఠించుట వలన ఆరణ్యకమనియు, బ్రహ్మజ్ఞానోపదేశమగుటచే ఉపనిషత్తనియు అలరారుచున్నది. మొదటి 2 అధ్యాయములు మధురకాండమనియు, తరువాత 2 అధ్యాయములు మునికాండమనియు, చివరి 2 అధ్యాయములు ఖిలకాండమనియు పండితలోకమున చెప్పబడుచున్నవి. ఖిలా శబ్దమునకు అనుబంధమని అర్థము. మొదటి కాండమందు తత్వము యథారూపముగా ఉపదేశింపబడినది. అయ్యదియే 2వ కాండమందు అనుభవముచే సమర్థింపబడినది. 3వ దానియందు దాని ఉపాసనా విధానము ప్రదర్శించబడినది. మొదటి కాండము జ్ఞానోపదేశము. అది కర్మోపాసనా సముచ్చయ రూపమున ఉపదేశింపబడినది. జిజ్ఞాసువులకు బ్రహ్మజ్ఞాపకములగు సాధనములు పదము, బీజము, సంఖ్య, రేఖ అను 4 విధముల పిలువబడుచున్నవి. వానిలో పదమనగా వేదము, దాని అర్ధబోధకమగు శృతియు. బీజమనగా గురుముఖైక వేద్యమగు మంత్ర సముదాయము. సంఖ్య వైదికము, లౌకికము అని 2 విధములు. వైదికమగు సంఖ్య మంత్ర సంకేతముగా అలరారుచు తత్వమునకు సన్నిహిత సాధనమగుచున్నది. లౌకిక సంఖ్య సర్వప్రపంచ వ్యవహార సర్వజనానుభవ సిద్ధమగుచున్నది. రేఖ కూడా సంఖ్య వలనే 2 విధములు. వైదికమగు రేఖ ఉపాసనాంగము, లౌకికమగు రేఖ గణిత శాస్త్ర ప్రసిద్ధము. మధురకాండము బ్రహ్మతత్వము, శాస్త్ర ప్రమాణమును ముఖ్యమైన ఆధారముగా చేసుకుని విషయ వివరణమును అచట చేయబడినది. ఈ జగత్తు నామరూపాత్మకము, బ్రహ్మమే అమృతము. అశ్వమేధ యాగమునందలి అశ్వము యాగాది దేవతయగు ప్రజాపతి స్వరూపమున వర్ణించబడినది. ఎట్లనగా ప్రజాపతి గుణములను దానియందు అధ్యారోపము చేసి ఉపాసించినచో అశ్వమేధ యాగ ఫలము లభించును. దీనినే అశ్వబ్రాహ్మణమందురు. అశ్వమేధ యాగీయమగు అగ్ని ప్రజాపతిని ఉపాసించు రూపమని కూడా వర్ణించబడినది. ప్రజాపతియే ప్రథమ పురుషుడు. అతని వలన నామరూపాత్మకమగు జగత్తు అభివ్యక్తమగుచున్నది. దీనిని అగ్నిబ్రాహ్మణమని కూడా పిలిచెదరు.
అవిద్యచే వ్యాకృతమైన ఈ జగత్తు నామరూపాత్మకము అనాత్మభూతము కనుక వైరాగ్య కారణమగుచున్నది. సంసారమునందు ఆసక్తమగు చిత్తము బ్రహ్మచింతనము చేయదు. శబ్దములన్నీయూ నామాత్మకములు, వీనికి వాక్కు కారణము. రూపములన్నిటికీ చక్షుస్సు కారణము. కర్మలన్నిటికీ శరీరము కారణము. శరీరము వాగాది రూపమున ఉన్నది. ఇట్టి సంసార విముఖత చెందినప్పుడే ఆత్మచింతనము సాధ్యమగును. ప్రాణము, దాని ఆధారమగు శరీరము, వివిధ జ్ఞానములకు సాధనములకు స్థానమగు శిరస్సు, ఆహారము వలన కలుగు బలము, ఇట్టి జ్ఞానముచే కలుగు లాభము ఇందులో వివరింపబడినవి. అనేక పుష్పరసముల సమాహార కార్యము మధువైనట్లు సర్వభూత నిర్మాణమగునది ఈ పృథివ్యాది పంచభూతాత్మకమగు జగత్తు. అదేవిధముగా ధర్మము, సత్యము, మనుజులు ఆదిగా గల ప్రాణకోటి, విరాట్ పురుషుడు ఇవి అన్నియూ బ్రహ్మకార్యములగుచున్నవి. బ్రహ్మమే అమృతము. ఇట్టి బ్రహ్మజ్ఞానము సర్వాత్మభావ హేతువగుచున్నది. యజ్ఞ యాగోపాసనముల వివరణ. విదేహరాజుగు జనకుడు బహుదక్షిణాకమగు ఒక యాగమును చేసెను. కురు పాంచాల దేశముల నుండి యాగమునకు అనేక బ్రాహ్మణులు విచ్చేసిరి. వారలలో తనకు బ్రహ్మజ్ఞానం ఉపదేశింపగలవారెవరైనా ఉన్నచో అట్టివానికి కొమ్ములకు పాదములకు సువర్ణములతో అలంకరింపబడిన 1000 గోవులను ఇత్తునని జనకుడు ప్రకటించెను. అయితే అక్కడ చేరిన వారిలొక్కొక్కరు ఒక్కొక్క విద్యయందు అగ్రగణ్యులైనను వారికెవరికి ఆ గోవులను తీసుకొని పోవుటకు ధైర్యము లేకుండెను. యాజ్ఞవల్క్యుడు ఆ గోవులను తన ఇంటికి తోలుకుని పొమ్మని తన శిష్యునకు ఆనతిచ్చెను. ఇందులకు అక్కడున్న బ్రాహ్మణులు కుపితులై యాజ్ఞవల్కుని పరీక్షింపదొడగిరి. వారిలో మొదటివాడైన అశ్వలుడు అను జనకుని పురోహితుడు ప్రశ్నించిన కర్మోపాసనా సముచ్చయమగు ప్రాణాత్మ ప్రాప్తి విధానము ఆయన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు చెప్పిన సమాధానములచే విస్తరింపబడిను. యజ్ఞ సాధనములకు ఋత్విక్కుల వాక్కు అగ్నిస్వరూపముగను, వాయురూపమగు కాలమును, సూత్రాత్మయగు వాయురూపమునను, యజమాని మనస్సును చంద్రునిగాను భావించి ఆ మృత్యువు బారి నుండి తప్పించుకొన శక్యము. ఈ విధముగా యజ్ఞ యాగోపాసనములు వివరింపబడినవి అని యాజ్ఞవల్క్యుడు విశదీకరించెను. సంపూర్ణ నివృత్తి ద్వారానే ఆత్మ సాక్షాత్కారము. తదుపరి పుణ్యపాప బోధితములగు ఇంద్రియములకు వశవర్తి అయి సంసారమున చరించు పురుషుడు ఒకడు కలడా లేడా, ఉన్నచో అతని లక్షణములు ఏమి అని అడిగిన భుజ్జువునకు యాజ్ఞవల్క్యుడు ఇట్లు జవాబు చెప్పెను. నీ ఆత్మయే నీవడిగిన ప్రశ్నకు సమాధానము అని హస్త విన్యాసముచే చూపెను. చేతనాధిష్ఠితము కాక కేవల దారు యంత్రము తిరిగినట్లే శరీర యంత్రమొకటి విజ్ఞానమయునిచే అధిష్ఠింపబడక ప్రాణాది క్రియాచరణ సమర్థము కానేరదని ఊహించవలసి ఉన్నది. శరీరము చేయు దృష్టిక్రియకు అతడు ద్రష్ట, శ్రవణక్రియకు అతడు శ్రోత, మానసక్రియకు అతడు మననకర్త. శరీరము చేయు దర్శన శ్రవణ మననాది క్రియలు అస్వరములు. వీనికి కారణము ద్రష్ట, శ్రోత అకారణము. క్రియలు అస్వరములు. వీనికి కారణము ద్రష్ట, శ్రోత అకారణము, చేతనాత్మకము. అది మనస్సంయోగముచే ఇంద్రియముల ద్వారా తద్విషయములను గ్రహించినప్పుడు ఆయా పనులు చేసినట్లు వ్యవహరింపబడును. చేతనమే ద్రష్ట. అది దృష్టి కూడా ఆగుచున్నది. ఆ చేతనమే ఆత్మ. ఇది ఇంద్రియములకు గోచరము కాదు. ఇది స్థూల సూక్ష్మ శరీరముల కంటే భిన్నము. ఆత్మయను వాడొకడు ఉన్నాడని, అట్టి ఆత్మయే మన అందరి ఆత్మనియో నిశ్చయింపబడినది. సర్వసన్యాసముచే అట్టి ఆత్మను పొందతగును. పుత్ర విత్తదారల యందలి ఏషణలను ముందుగా పరిచయించవలెను. కామమును ఆధారము చేసుకుని ఏషణలన్నీయూ కలుగుచున్నవి. ఏషణాత్రయము ఒక జాతికే చేరుచున్నది. కర్మములు స్వయముగా కాని, ఉపాసనా సముచ్చయములైనప్పుడు కాని కామ నిమిత్తములే అగుచున్నవి. కర్మ సాధనేచ్ఛ ఆవశ్యకముగా ఫలేచ్ఛయే అగుచున్నది.
ఇవి అన్నియు సన్యాసమునకు విరుద్ధములు. కనుక వానిని వదలనిదే సన్యాసము అబ్బదు. ఆత్మజ్ఞానమావశ్యకము. చీకటి వెలుగుల వలె అత్యంత విరుద్ధములగు కర్మాచరణ, ఆత్మజ్ఞానములు ఒక్కచోట ఒకమారు ఉండలేవు. సర్వక్రియా పరిత్యాగము సన్యాసము. భిక్షాటనము కూడా కర్మయే అగును. పూర్వపు బ్రాహ్మణులు ఇట్టి పరమార్థమును తెలుసుకొని ఏషణాత్రయముల పరిత్యజించి సంపూర్ణమగు నివృత్తి మార్గమున ఆత్మ సాక్షాత్కారమును గావించిరి. ఆత్మను తెలుసుకొని సాక్షాత్కారము చేసుకొనుటయే పాండిత్యము. ఇదియే బలము. అనాత్మజ్ఞాన విషయమగు సర్వస్వమును పరిత్యజించువాడే బ్రాహ్మణుడు. తక్కినదంతయు గౌణము. బ్రహ్మలోక విషయం శాస్త్రం ద్వారా తెలుసుకొనాలి. ఇక గార్గి ప్రశ్నము. బ్రాహ్మణములలో వివరింపబడిన సర్వాంతర తత్వము దీనిలో వివరింపబడినది. పృథ్వీ సంబంధమగు ధాతుజాతమంతయు ఉదకముచే పిండీభావము నుండి నివాసయోగ్యమగుచున్నది. లేనిచో పొడి బియ్యపు ముద్దవలే ఎక్కడిదక్కడ విచ్చిపోవును. ఇది అనుభవసిద్ధము. ఇది కార్యస్వరూపము. సూక్ష్మతరమగు జలకారణముచే వ్యాప్తమగుచున్నదని ఊహించి పృథ్వీ దేనియందు పడుగు పేకవలే అంటబడియున్నదని యాజ్ఞవల్కుని గార్గి అడిగెను. దీనిని బట్టి చూడ పృథ్వీ, జలము, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్ర దేవ ఇంద్ర ప్రజాపతి బ్రహ్మలోకములు క్రమముగా పూర్వపూర్వ భూతములు ఉత్తరోత్తర భూతములచే వస్త్రమునందు నూలుపోగుల వలె పడుగు పేకవలే వ్యాపించియున్నవని ప్రశ్న వలన తెలియక తప్పదు. ఇవి ఊహచే తెలియనివి. బ్రహ్మలోక విషయము ఊహచే తెలియదగునది కాదు. ఇది శాస్త్రము చేతనే తెలుసుకొనవలెను. అవ్యాకృత ఆకాశమున అక్షర పరబ్రహ్మ వ్యాపించియున్నాడు. గురూపదేశముచే తెలుసుకొనవలసిన బ్రహ్మలోకమును గూర్చి బుద్ధి ఊహచే ప్రశ్నించిన గార్గి యాజ్ఞవల్కునిచే నిషేధింపబడిను. వాయువుచే పృథ్వ్యాదులు వ్యాపింపబడి సంరక్షింపబడుచున్నవి. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, మనస్సు, బుద్ధి ఈ 17 ప్రాణి కూడుకొనియున్నది. పూర్వకర్మ వాసన సంవాపితము, సమిష్టి వ్యష్టి స్వరూపము. పృథివీ వికారమునకు లింగ శరీరము వాయువుచే వ్యాప్తమైనది. వాయువు యొక్క బాహ్యరూపములు 49 మరుద్గణములు. హారమునందలి ముచ్చములను సూత్రమొక్కటిగా కూర్చినట్లు వాయువు వీటన్నిటినీ ఒక్కటిగా కూర్చినది. వాయువు శరీరము నుండి లేచిపోవునప్పుడు అంగములన్నీయు విడిపోవుచున్నవి. అప్పుడు శరీరము ప్రేతమని పిలువబడుచున్నది. ఆధ్యాత్మికమగు సర్వ ప్రపంచమునందు ఎవడు ఉండి వానికి అంతరుడగుచున్నాడో, ఎవనిని అవి తెలుసుకొనలేకున్నవో, ఎవనికి అవి శరీరమగుచున్నవో, ఎవడు లోపల నుండి వానిని నియమము చేయుచున్నాడో వాడు అంతర్యామి. అతడు మరణరహితుడు. అతనే ఆత్మ. సభ్యుల అనుమతి లేక ఇచ్చవచ్చినట్టులా వదరుట, శాస్త్రార్థము చేయుట నియమములకు వ్యతిరిక్తము. కనుక సభ్యుల అనుజ్ఞను బడసి గార్గి 2వ ప్రశ్న అడిగెను. అదేమనగా, ద్వైతమగు ఈ జగత్తంతయు త్రికాలములయందు వ్యాపించియున్న సూత్రాత్మ దేనియందు వ్యాపించియున్నది? అవ్యాకృతమగు ఆకాశముచే వ్యాప్తమగుచున్నదని యాజ్ఞవల్కుడు జవాబిచ్చెను. ఆకాశము దేనిచే వ్యాప్తమగుచున్నది అని మరల గార్గి ప్రశ్నించెను. అది అనిర్వచనీయమనియు, అది కాలత్రయాతీతమనియు దానిని వివరించుటకు యాజ్ఞవల్క్యుడు చాలడు. ఒకవేళ వివరించినా అది అనిర్వచనీయము. ఏ విధముగునైనను యాజ్ఞవల్కుడు ఓడిపోవును గదా అని తలంచి గార్గి ఈ 2వ ప్రశ్న అడిగెను. ఇందుచే గార్గి కూడా బ్రహ్మజ్ఞ పదవిని కాంక్షించుచున్నట్లు కనిపించుచున్నది. దీనివలన బ్రహ్మజ్ఞానమును గూర్చి స్త్రీ పురుష భేదము ఉన్నట్లు కనిపింపదు. అవ్యాకృతమగు ఆకాశమున అక్షరమగు పరబ్రహ్మము వ్యాపించియున్నదని బ్రహ్మవిధులు పలుకుచున్నారు
అని జవాబు చెప్పి గార్గి పన్నిన విషమ పరిస్థితులను రెండింటినీ యాజ్ఞవల్క్యుడు తప్పించుకొనెను. తర్వాత అక్షరుని స్వరూపమును ఇట్లు వివరించెను. స్థూల సూక్ష్మ పరిమాణము, వర్ణము, గంధము మొదలగు ద్రవ్య ధర్మములు అతనికి లేవు. కాన అతడు ద్రవ్యము కంటే భిన్నుడు. అతనిని తెలియచేయు ప్రమాణము ఏవియునూ లేవు. కాలమంతయు అతని ఆజ్ఞచే ప్రవర్తింపబడుచున్నది. వేయేల సూర్యచంద్రాది పంచభూతములు అతని ఆజ్ఞానుసారము నడుచుచున్నవి అని యాజ్ఞవల్క్యుడు ఉపన్యాసము గావించెను. గార్గి విని ఆయనకు నమస్కరించుడని ఇతర బ్రహ్మవిధులకు ఉపదేశించి తాను విరమించుకొనెను. ఆత్మజ్ఞానికి శరీరంతో పనిలేదు. సూర్యకాంతి వలె ఆత్మప్రకాశము సహజము. ఇది చూచుచున్నట్లు కాన్పించినను నిజముగా అది చూచుటలేదు. ఆత్మ అద్వితీయము కనుక దానిచే చూడదగిన వస్తువు ఏదీనూ లేదు. ఆత్మజ్యోతిస్సొక్కటియే దర్శనాది విభిన్న నామములచే వ్యవహరింపబడుచున్నది. దర్శనాది రూపములన్నీయును మిథ్యామాత్రములు. ఆత్మ అవ్యవహితము కనుక దర్శనాదులు అద్దానికి కల్పింపశక్యము కాదు. బ్రహ్మానందము, పరమానందము ఇత్యాది ఇతరానందములు విషయేంద్రియ సంజాతములగుట వలన అనిత్యములు. ఇతరానందములన్నీయూ బ్రహ్మానందము అంశములు. మనుష్య ఆనందము మొదలు బ్రహ్మానందము వరకు గల ఆనందములన్నీయూ ఒకదానికంటే ఒకటి అధికమైనవై ఉన్నవి. ఇవన్నీయూ పరమానందము కంటే నవరములు. పరమానందమును కొలుచు కొలమానమేదియునూ లేదు. తనకు తెలిసినదంతయు శ్రద్ధాళువై జనకుడు తెలుసుకొనుటకు ఉత్సాహపడుచున్నందుకు యాజ్ఞవల్క్యుడు సంతసించెను. శరీరము ప్రారంభానుభవానంతరము వృక్షము నుండి పండిన ఫలము వలె రాలిపోవును. మరి ఒక శరీరము ప్రారంభమగును. శరీరము నుండి బయలుదేరే పురుషుని వాగాది సర్వేంద్రియములు అతని వెంట బయలుదేరును. శ్వాసము ఊర్ధ్వగతిని పొందును. మరణకాలమున వాగాదింద్రియములన్నీయూ ఉపసంహృతములగును. ఆత్మ ఉపసంహృతము కాదు. పుణ్యకర్మలచే పుణ్యము, పాపకర్మలచే పాపము సంభవించును. పూర్వవాసనలన్నీయూ నూతన శరీర ఆరంభకములగుచున్నవి. విజ్ఞానమయమగు ఈ ఆత్మ జలగవలే నూతన శరీరమును చూచుకొని పూర్వపు శరీరమును వదులును. ఆత్మజ్ఞానికి శరీర కారణమగు కామములు లేకుండుటచే శరీరముతో అతనికి పనిలేదు. అతడు అశరీరుడకును. జ్ఞానమార్గమే బ్రహ్మవాది మార్గము. కర్మలాచరించువారు తపస్సులో ప్రవేశించుచున్నారు. ఆత్మజ్ఞానికి కామములు లేకుండుటచే మానసికమగు సంతానము లేదు. అట్టివాడే విశ్వకర్త. బ్రహ్మ సాక్షాత్కారమును పొందిన వారికి రక్షించుకొనదగినదేదియూ ఉండదు. జగత్తు బుద్ధిమాత్రమై బ్రహ్మలో లయమగుచున్నది. శాస్త్రతర్కములచే విస్తరించబడిన ఆత్మజ్ఞానము, తత్సాధనా సన్యాసము కూడా అనుభవ రూపముగా యాజ్ఞవల్క్యుడు తన భార్యయగు మైత్రేయికి చేసిన జ్ఞానోపదేశ ముఖమున తెలియుచున్నది. సర్వ ప్రాపంచిక వస్తుజాలములను, ఇంద్రియాది పదార్థములను మనుజుడు స్వప్నప్రాయముగా భావించవలెను. వానిని కోరి ప్రయోజనము లేదు. ఆత్మ ఒక్కటియే పరమ ప్రేమాస్పదము. ఆత్మ కొరకు ఇతరములన్నీయూ ప్రేమాస్పదములగుచున్నవి. ఆత్మను తెలుసుకొనువాడు సమస్తమును తెలుసుకొనుచున్నాడు. కార్యములన్నీయూ కారణములందు లయమగుచున్నవి. జలములన్నిటికీ సముద్రము గమ్యస్థానము. అటులనే రసములన్నిటికీ రసనేంద్రియము, రూపములకు, చక్షులకు, శ్రోత్రములకు, శబ్దములకు, సంకల్పములకు మనస్సు గమ్యస్థానము. అనగా జగత్తంతయు బుద్ధిమాత్రమై బ్రహ్మమునందు లయమగుచున్నది. యాజ్ఞవల్క్యుడు భుజ్జు ప్రశ్న సమాధానమునందు తన బ్రహ్మాండ నిర్మాణ పరిజ్ఞానమును ప్రకటించినాడు. గార్గి ప్రశ్నద్వయమునకు సమాధానముఖమున సాక్షాదం అపరోక్షమగు బ్రహ్మస్వరూపమును ఉపదేశించెను. స్త్రీలకు ఆత్మోపదేశమునకు అర్హత కలదు. సాకల్య బ్రాహ్మణములందు ఆయన తన విద్యావైభవము విజృంభించ శ్రోతల మనస్సులను ఆశ్చర్య భయానక రసములలో ముంచివైసెను.
పృచ్ఛకుల విషమ ప్రశ్నల ధాటికి తట్టుకుని జనక సభయందు విజయ పతాకమును నిలువబెట్టెను. జనకుని పునీతుని చేసెను. డొంకదోవల నేగిన భుజ్యుని విషమ ప్రశ్నలకు, గార్గి యొక్క ఇరుకు ప్రశ్నలను తన బుద్ధి సూక్ష్మతచే గ్రహించి తగిన సమాధానము చెప్పెను. జనకుని జ్ఞానమును సునిశ్చితము చేసెను. జనక సభావతంసయ్యగు గార్గి వలన అపూర్వమైన యోగ్యతాపత్రమును వడసిన యాజ్ఞవల్కుడు పండిత కులమునకు తలమానికమైనచో ఇతరుల యోగ్యతలను కనిపెట్టలేనివాడు కాడు. జనకునకు ఇంతకు పూర్వము ఉపదేశ విశేషములను ఎరుంగచెప్పిన వివిధాచార్యుల యోగ్యతలను యథార్థముగా గుర్తిరింగి వారిని ప్రశంసించెను. ఇంకా తాను చేయు కార్యమేదియూ లేదు అని సన్యసించ నిశ్చయించుకుని తన భార్యయగు మైత్రేయికి కూడా బ్రహ్మజ్ఞానోపదేశము చేసెను. మైత్రేయి కూడా బ్రహ్మచింతాసక్తయని అతనికి బాగుగా తెలియను. దీనిని బట్టి చూడ స్త్రీలకు ఆత్మోపదేశమునకు పూర్తి అర్హత కలదని తెలియచున్నది. ప్రశ్నోపనిషత్ పరబ్రహ్మగురు శాస్త్రైక వేద్యము. ప్రశ్నోపనిషత్తు అథర్వణ వేదాంగము. ప్రశ్న ప్రతివచనపూర్వకముగా విషయ వివరణము చేయుటచే ప్రశ్నోపనిషత్ అని పేరు వచ్చినది. ముండకోపనిషత్తునందు సంక్షిప్తముగా ఉదహరించిన కొన్ని విషయములను విస్తారముగా చెప్పుట చేత ప్రశ్నోపనిషత్తు అద్దానికి వ్యాఖ్యానమగుచున్నది. విద్య పరమనియు అపరమనియు రెండు తెరంగులని ముండకము తెలిపెను. ఆ పరవిద్య కర్మ ఉపాసనమని రెండు భాగములు. ఈ రెండింటిలో ఉపాసనము రెండవ మూడవ ప్రశ్నలయందు విచారింపబడినది. కర్మ విధానమంతయు కర్మకాండయందు విస్తరింపబడియుండుట చేత ఇచట ప్రస్తావింపబడలేదు. కర్మోపాసనలు రెండును నిష్కామముగా ఆచరించిన వైరాగ్య హేతువులగుచున్నవి. ఈ విషయము ఈ మొదటి ప్రశ్నయందు వివరింపబడినది. ముండకమును చదివిన పిదప ప్రశ్నోపనిషత్తును చదివిన విషయము సులువుగా విశదము కాగలదు. ఆ పరబ్రహ్మము నిత్యమగు పురుషార్థమునకు సాధనము కానేరదని తెలుసుకొని నిత్య ఫలదమగు పరబ్రహ్మను వెదుకగోరి వీరు పిప్పలాదుడను యోగ్యుడగు గురువును ఆశ్రయించిరి. అపరబ్రహ్మపరులగు వీరు స్వస్వరూపమే ఆత్మయని గుర్తెరుంగలేకపోయిరని అన్వేషమాణా అను పదముచే సూచింపబడుచున్నది. నిత్యము అద్వితీయమగు పరబ్రహ్మము గురుశాస్త్రైక వేద్యము. సమ్మిత్పాణి అనగా గురువునకు ప్రియమైనట్టియు అతని ఆశ్రమమునకు యోగ్యమైనట్టియు అగు కానుక చేత పట్టుకొనిన వాడని అర్థము. వీరలకు పిప్పలాదుడు చెప్పిన ప్రతివచనమేమన పరమరహస్యము గోప్యము అగు బ్రహ్మ విద్య యోగ్యత లేనివానికి ఉపదేశ్యము కాదు. కనుక కొత్తగా వచ్చిన వారి యోగ్యతను తెలుసుకొనుటకై పిప్పలాదుడు 1 సంవత్సర కాలము గడువు పెట్టెను. సంవత్సరము గడువు పూర్తి అయిన తర్వాత కాత్యాయనుడు పిప్పలాదుని చేరి దేని వలన ప్రజలు పుట్టుచున్నారు అని అడిగెను. ప్రజలందు కోరిక గలవాడు ప్రజాకాముడు. తననే ప్రజారూపమున సృష్టించుకొను కోరికయే ప్రజాకామము. పరమాత్మ కంటే భిన్నుడు కానట్టి హిరణ్యగర్భుడే ప్రజాపతి. ఈ కల్పమునందు హిరణ్యగర్భుడు ప్రజాపతి అయి తరువాత ప్రజాకాముడయ్యెను. ఇతడు జన్మాంతరమున అనుష్ఠించిన అపరవిద్యాకర్మ సముచ్చయ సంపన్నుడు. తత్కృతమగు జ్ఞానమును ఉద్బుద్ధము చేసుకుని ఉత్పాదనము చేసెను. ఇదియే అతడు నర్చిన తపము. వైశ్వానరోపాసన ద్వారా సూర్యలోక ప్రాప్తి. సూర్యుడు తన కిరణములచే దశ దిశలా వ్యాపించి అతటి ప్రాణిజాతమును ఉద్దీపింపచేయుచున్నాడు. ప్రజాపతి యొక్క స్వాత్మభావమగుటచే దిగ్జాతములచే కూడా ప్రజాపత్య స్వాత్మభావము కలుగుచున్నది. కనుక ప్రాణశబ్దముచే ఆదిత్యుడు చెప్పబడుచున్నాడు. సమస్త జీవులు భోక్తరూపమున ఆదిత్య స్వరూపులగుటచే అతడు వైశ్వానరుడు అనబడుచున్నాడు. సకల ప్రపంచము అతని స్వరూపమగుటచే అతడు విశ్వరూపుడని కూడా చెప్పబడుచున్నాడు.
విశ్వమునందలి నరుల స్వరూపుడు కనుక వైశ్వానరుడనియు, విశ్వమే అతని స్వరూపము కనుక విశ్వరూపుడనియు అతనికి ప్రసిద్ధి కలిగినది. ఇక్కడ సంవత్సర శబ్దము కాలమునకు ఉపలక్షణము. అహోరాత్రముల సముదాయమే కాలము. సూర్య సంచారముచే అహోరాత్రములు, చంద్ర సంచారముచే తిథులు ఏర్పడుచున్నవి. చంద్ర సూర్య మిథునము ప్రజాపతి సముద్భూతమగుటచే సంవత్సరము, ఆయనములు మొదలగు విభాగములగు కాలము కూడా ప్రజాపతి స్వరూపమే అగుచున్నది. ప్రజాపతికి దక్షిణోత్తర మార్గములు రెండునూ కలవు. ప్రజాపత్యుపాసన ఇచట జ్ఞానమని చెప్పబడుచున్నది. జితేంద్రియత్వము, వేదములయందు విశ్వాసము, జ్ఞానము ఇవి గల ప్రాణస్వరూపమగు ఆత్మ తానేయని తెలుసుకొని ఉత్తరాయణ మార్గమున సూర్యలోకమునకు పోవును. ఈ లోకము సకల ప్రాణులకు ఆశ్రయము. ఉపాసనాసహితమగు నిష్కామకర్మ నాచరించువాడును అచటికే పోవును. కాలాత్మకుడగు సూర్యుడు వసంతాది ఋతుపంచకము పాదములుగా కలవాడనియు, 12 మాసములు అతని ఆకారములనియు, ఆదిత్యుడు సర్వలోక కారణుడనియు 4, 6 మంత్రములలో చూపబడుచున్నది. వర్షము ఆదిత్యునిచే కలుగుట వలన అతడు 3వదియగు ద్యులోకమున జలముగలవాడని తెలియుచున్నది. ఈ శరీరం కార్యకరణ సంజాతము. శరీరారంభకములగు ఆకాశ, వాయు, అగ్ని, జల, భూమి అను పంచమహాభూతముల అభిమాన దేవతలను, కార్యస్వరూపములగు వాగాది కర్మేంద్రియముల యొక్కయు, చక్షురాది జ్ఞానేంద్రియముల యొక్కయు అభిమాన దేవతలను, మనోబుద్ధుల యొక్క అభిమాన దేవతలను, వీరిలో ప్రతి దేవతయును కార్యకరణ సంఘాతాత్మకమగు ఈ శరీరము అను మేడ పడిపోకుండా స్తంభముల వలె తామే నిలుపుచున్నట్లు కనబడుచున్నది. పంచీకృత భూతాత్మకమగు పృథ్వి వలన శరీరము ఉత్పన్నమగుచుండుట వలన శరీరము పంచభూత కార్యమగుచున్నది. జ్ఞానేంద్రియములు జ్ఞానసాధములగుటంచేసి కరణములగుచున్నవి. ఈ శరీరము కార్యకరణ సంఘాతము. బండికుండ ఆకులవలే శ్రద్ధాది నామాంతమగు సర్వము స్థితికాలమందు ప్రాణమునందే ప్రతిష్ఠితమగుచున్నది. అదే ప్రకారము రుక్కులు, యజస్సులు, సామములు అను త్రివిధములగు మంత్రములు, వానిచే నిర్వర్తింపబడు యజ్ఞము, ప్రజాపరిపాలనా సమర్థమగు క్షాత్రము, యజ్ఞాదులయందు అధికృతుడగు బ్రాహ్మణుడు, వీరందరూ ప్రాణస్వరూపులే అగుచున్నారు. ఎప్పుడు ప్రజాపతి మేఘస్వరూపుడై వర్షించుచున్నాడో అప్పుడే ప్రజలందరూ జీవింతురు. ప్రపంచమునందుగల సర్వోపభోగజాలము నీ అధీనము. అందువలన తల్లివలే నీవు మమ్ములను పాలింపుము. బ్రహ్మక్షత్ర సంబంధములగు సంపదలన్నిటికీ నీవే కారణమగుచున్నావు. కనుక అట్టి సంపదలను ప్రజ్ఞలను కూడా నీవే మాకు ప్రసాదింపుము. ఋగ్యజస్సామరూపములగు మంత్రములు బ్రాహ్మ్య సంపదలు, ధనాదులు క్షత్రియ సంపదలగుచున్నవి. ఇట్లు ప్రాణము యొక్క భోక్తృత్వ ప్రజాపతిత్వములు వ్యక్తీకరింపబడినవి. జీవాత్మ పరమాత్మల మధ్య భేదము ఉపాధికృతమే. తదుపరి భార్గవుని ప్రశ్నకు పిప్పలాదుడు సమాధానము చెప్పిన తరువాత ఆయన్ను అశ్వలాయనుడగు కౌసల్యుడు ప్రాణమును గూర్చి అడిగెను. అప్పుడు పిప్పలాదుడు, నాయనా, పురుషుని వలన నీడ కలుగుచున్నట్లు ఆత్మ వలన శ్రేష్టమగు ప్రాణము కలుగుచున్నది. ఈ ఆత్మయందు ఛాయనుబోలు ప్రాణము మనస్సంకల్పాల చేత సమర్పితమగుచున్నది. ఒక రాజు తన ఏలుబడిలో ఉన్న గ్రామములను పరిపాలించుటకు ఉద్యోగులను నియమించినట్లు ముఖ్య ప్రాణము ఇతర ప్రాణములను వాని వాని పనులయందు ప్రత్యేకముగా నియోగించుచున్నది. ముఖ్య ప్రాణము ఆదిత్యాద్యధిదేవతలను ధరించుచున్నది. జ్వలించుచున్న అగ్ని నుండి మిణుగురు పురుగులు బయలుదేరి వెడలుచున్నట్లు అక్షరుడగు పరమాత్మ నుండి ప్రాణిజాతములు పుట్టి అందే లయమగుచున్నవి అని బోధించెను. ఇవియే ముండకము 2-2-1 మంత్రములందు ఉదహరించబడినవి. ఆ తదుపరి గార్గి ప్రశ్నకు పిప్పలాదుడు ఇట్లు సమాధానము చెప్పెను.
అస్తమించుచున్న సూర్యుని యొక్క కిరణములు అన్నియును తేజోమండలమగు సూర్యుని యందు లయించి ఏకత్వమునొందుచున్నవి. ఈ కిరణములే సూర్యుడు ఉదయించుచుండగా తిరిగి బాహ్యమునకు వ్యాపించుచున్నవి. ఇదే విధముగా స్వప్న సమయములందు విషయేంద్రియ సంఘాతమంతయు చైతన్య ప్రతిబింబముచే ప్రకాశితమగు మనస్సునందు లయమై ఏకీభావమునందుచున్నవి. నిద్ర నుండి లేచి జాగ్రద్దశకు వచ్చినప్పుడు ఈ విషయేంద్రియ సంఘాతమంతయు సూర్యకిరణముల వలె బహిర్గతములై స్వప్న వ్యాపారములను నర్చుచున్నవి. కనుక స్వప్నమునందు పురుషుడు వినలేడు, చూడలేడు, స్పృశింపలేడు, ఆనందక్రియలను అనుభవించలేడు, నడువలేడు, పలుకలేడు. స్వప్నకాలమునందు ప్రకాశరూపమగు ఆత్మ జాగ్రద్దశయందు దేనిని చూసినదో, చేసినదో, వినినదో, అనుభవించినదో దానినే అనుసరించి వాసనారూపమున దానినే చూచుచున్నది, వినుచున్నది, అనుభవించుచున్నది. ఆత్మ సర్వాశ్రయమని చెప్పుటచే దానినాశ్రయించు సర్వము అద్దానికంటే భిన్నముగా స్ఫురించుచున్నది. సర్వాధారుడగు పరమాత్మకును జీవునికిని కనపడుచున్న భేదము ఉపాధికృతము కాని నిజము కాదని చెప్పబడుచున్నది. ఓంకారముచే ఏ బ్రహ్మమును ధ్యానించినా ఆ లోకము లభించును. పురుషుడు సర్వకళా విహితుడు, మృత్యురహితుడు. తదుపరి భరద్వాజపుత్రుడగు సుకేశుడు అడిగిన ప్రశ్నకు పిప్పలాదుడు ఇట్లు సమాధానము చెప్పెను. నీవడిగిన పురుషుడు ఈ శరీరమునందే హృదయాకాశమున ఉన్నాడు. అతని వలనే షోడశ కళలు ఉత్పన్నములగుచున్నవి, అతని యందే లయమగుచున్నవి. మైలురాళ్లవలే ప్రధానముగా కనిపించు పృథివీ, ఓషధులు, అన్నము, పురుషుడు అను 4 తత్వములు వరుసగా ఒకదాని నుండి మరి ఒకటి ఉత్పన్నమగునట్లు తైత్తరీయ ద్వితీయానువాకమున పేర్కొనబడినది. ఓషధాది పురుషాంతమగు సృష్టి ప్రక్రియ ఇచ్చట స్పష్టముగా కనిపించకపోయినను పురుష అవయవములగు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ సృష్టి చెప్పబడుటచే తదంగమగు పురుషుని సృష్టి కూడా చెప్పినట్లే అగును. నదులన్నీయు సముద్రములోనికి ప్రవహించి తమ తమ రూపనామములను కోల్పోవుచున్నవి. సముద్రమున ప్రవేశించిన నదులన్నీయు సముద్రమనియే పిలువబడుచున్నవి. పురుషుడొక్కడు మాత్రము సముద్రము వలె మిగులుచున్నాడు. అతడు సర్వకళా విహితుడు, మృత్యురహితుడు అయి ఉన్నాడు. వేద్యమగు పరబ్రహ్మమును గూర్చి నాకింతవరకు తెలుసును, ఇంతకంటే వేరేమియూ లేదు అని పిప్పలాదుడు పలికెను. పిప్పలాదునికి కబంధీ మొదలగు 6 శిష్యులు చేసిన కృతజ్ఞతాపూర్వకమగు నమస్కారోక్తిచే ఈ ఉపనిషత్తు ఉపసంహరించబడుచున్నది. కన్నతండ్రి భౌతిక శరీరమును మాత్రమిచ్చును. ఆత్మతత్వోపదేశముచే పిప్పలాదుడు వీరలకు బ్రహ్మశరీరమునిచ్చెను. ఓంకారోపాసనచే బ్రహ్మమును పొందవచ్చును. అపర బ్రహ్మనిష్ఠులగు కబంధీ, వైదర్భి, కౌసల్యుడు, శౌర్యాయణి, సత్యకాముడు, సుకేశుడు అను 6 మహర్షులు పరబ్రహ్మ జిజ్ఞాస ప్రేరితులై పిప్పలాదుని వరుసగా 6 ప్రశ్నలు అడిగిరి. ముండకోపనిషత్తు ప్రథమఖండమున పరాపర స్వరూపము, బ్రహ్మ యొక్క జగత్కారణత్వము సూచింపబడినది. 2వ ఖండమునందు అపరబ్రహ్మ నిమిత్తమగు కర్మకలాపము ఆరంభమున స్తోత్రము చేయబడినను అంతిమ భాగమున దాని అనిత్యత్వము రూఢి చేయబడిను. పరా అపర బ్రహ్మముల రెండింటినీ పొందుటకు ఓంకారము ఉపాయముగా సర్వలయస్థానమగు పరమతత్వము 6వ ప్రశ్నయందు విశదము చేయబడినది. ఇట్లు ఈ ఉపనిషత్తునందలి 6 ప్రశ్నలు ఒకదాని తరువాత ఒకటి సహేతుకముగా అడుగబడి విచారింపబడుచు అచట విషయమంతయు ముండకమునకు వ్యాఖ్యాన రూపమును దాల్చియున్నది. 1. పరా అపరబ్రహ్మములకు గల సంబంధమేమి? 2. సృష్టింపబడిన ప్రజలు ఎవరిచేత సంరక్షింపబడుచున్నారు? 3. పరబ్రహ్మము వలన హిరణ్యగర్భుడు ఎట్లు ఉత్పన్నమగుచున్నాడు? 4. అతని వలన సృష్టి ఎట్లు జరుగుచున్నది? 5. చైతన్య విశిష్టమగు ప్రాణము శరీరమును ప్రవేశించి పంచవిధములుగా ఎట్లు విభక్తమగుచున్నది? 6. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలయందు
ఏ ఏ ఇంద్రియములు వ్యవహరించుచున్నవి? ఇవి ఉపనిషత్తు నందలి ప్రశ్నోత్తరములు. కేనోపనిషత్ సామవేదీయ తలవకారాంతర్భాగమునకు సంబంధించి ఉండుట వలన దీనికే తలవకారోపనిషత్తని కూడా పేరు కలదు. ఈ ఉపనిషత్తు మొదటి ఖండమున మొదటి శ్లోకము కేనా అను పదముతో ఆరంభమగుట వలన కేనోపనిషత్తని కూడా పిలువబడుచున్నది. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుః శ్రోతం కోదేవో యునక్తిః. ఇంద్రియాధిష్టాన చోదనకర్త. శ్రోత్ర, త్వచ, చక్షు, జిహ్వా ఘ్రాణములను పంచేంద్రియములకు శబ్ద స్పర్శ రూప రసగంధములు అనునవి వరుసగా విషయములగుచున్నవి. ప్రపంచమునందు జ్ఞేయములగు విషయములన్నీయు ఈ ఐదింటిలో అవాంతర భేదమునందున్నవి. విషయములను తెలుసుకొనగల అంతఃకరణ శక్తి మనస్సు అని పిలువబడుచున్నది. అట్టి మనస్సు జ్ఞానేంద్రియముల ద్వారా బహిర్గతమై ఆ విషయములతో సంబంధించినప్పుడు ఆ ఆకారమును పొందును. వివిధ విషయాకారములను పొందిన మానసిక స్థితి వృత్తి అని పిలువబడును. మనస్సు అచేతనము కనుక దాని వికారము కూడా అచేతనమయ్యున్నది. చెక్కబొమ్మ చెక్కధర్మమును, చక్కెరబొమ్మ చక్కెరధర్మమునే పొందియుండును కదా. కాని అచేతనమగు అంతఃకరణము వలన మనకు బాహ్య వస్తు జ్ఞానము కలుగుచున్నట్లు అనుభవసిద్ధము. అచేతనమునకు చేతన సాధ్యమగు జ్ఞానక్రియ చేతకాదు. రథము నధిష్ఠించి నడిపించు సారథివలే కర్మ జ్ఞానేంద్రియముల నధిష్ఠించి నడిపించు చేతన పదార్థము ఒకటి ఉండియే తీరవలెను. అంతఃకరణము, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, ప్రాణపంచకములు ఏదో ఒక శక్తి చోదితములై వ్యాపారవంతములగుచున్నవి. ఆ శక్తియే దైవము. అట్టి చోదనకర్త ఇంద్రియముల కంటే భిన్నుడని కూడా ప్రశ్నయందు అనుమానించబడుచున్నది. దీనికి సర్వేంద్రియ అధిష్టాత ఎవరు? అతడు మనస్సు కంటే భిన్నుడై ఉండవలెను కదా. కర్మకార్యము అనిత్యమని తెలుసుకొని విరక్తుడై నిత్యవస్తు స్వరూపమును ఎరుగగోరువాడు దానిని గూర్చి తెలుసుకొన యత్నింపడు. నిత్యవస్తువును తెలుసుకొనుటకే ప్రయత్నించును. అట్టి నిత్యవస్తువు నిష్కళ ఎగుటంచేసి స్వీయమగు ఇచ్ఛాక్రియాదులు అద్దానికి లేవు. కావున ఆ వస్తువు స్వీయమగు ఇచ్ఛాక్రియాదులచే మనస్సు మొదలగు ఇంద్రియముల ఆజ్ఞాపింపజాలదు. కనుక మనస్సు, ప్రాణము, వాక్కు, చక్షుస్సు, శ్రోత్రము మొదలగు ఇంద్రియములు కార్యకారణ సంఘాతములచే చోదితములై సర్వ వ్యాపారములను నిర్వహించుచున్నవా, లేక చేతన వస్తువు యొక్క ఇచ్ఛ వలన ప్రవృత్తములగుచున్నవా అని సందేహము. శబ్దమును గ్రహించు శక్తి శ్రోత్రములకు, రూపమును గ్రహించు శక్తి చక్షువులకు కలదు. అటులనే ఇతర జ్ఞానేంద్రియములకు కూడా తమ తమ విషయములను గ్రహించు శక్తి కలదు. మనస్సు జ్ఞానేంద్రియములలో అన్యతమము ద్వారా విషయ సంయోగమును కోరినప్పుడు మనకు విషయ జ్ఞానము కలుగును. అందుచే ఇంద్రియ పంచకము, మనస్సు కూడా జ్ఞాన కారణములగుచున్నవి. అవి అచేతనములు. చేతన వస్తు సాధ్యమగు జ్ఞానోత్పాదన, కార్యనిర్వహణము వనర్చుచున్నవి. నిత్యము, అసంహతము, సర్వాంతరము అగు ఆత్మసాన్నిధ్యము చేతనే వీనికట్టి సామర్థ్యము కలుగుచున్నది. ఆత్మజ్యోతిస్సనున్నది లేనిచో వీనికట్టి సామర్థ్యము కలగదు. జగత్తంతా ఆత్మ తేజస్సుతో నిండియున్నది. సూర్యుడు లోకమును తపింపచున్నాడు అని మొదలగు శృతివాక్యములు ఆ బ్రహ్మస్తంభగు జగత్తంతయు ఆత్మ తేజస్సు చేతనే వ్యాపింపబడినట్లు ఈ ఉపనిషత్ బోధించుచున్నది. సర్వేంద్రియములు ఈ ఆత్మ తేజస్సులోనే వాని వాని వ్యాపారములను అవి చేయుచున్నవి. ఒక ఉపమానము. కరెంట్ అనగా విద్యుచ్ఛక్తి యంత్రముఖమున ఛేదన, ముద్రణాది క్రియలు చేయుచున్నను రెండింటికి అభేదము కల్పించి యంత్రమే ఛేదనాదికము చేయుచున్నట్లు చెప్పుచున్నాము కదా. కాని విద్యుచ్ఛక్తి ప్రసారము వలన ఛేదన యంత్రమునకు ఛేదకత్వము సంప్రాప్తమగుచున్నది. అటులనే ఆత్మజ్యోతిస్సు
శ్రోత్రమునకు శ్రోత్రమగుచున్నది. ఆత్మజ్యోతి ప్రసారము వలననే మనస్సు మొదలగు సకలేంద్రియములు స్వస్వ వ్యాపార నిర్వహణ సమర్థములగుచున్నవి. ఆ ఆత్మ తేజస్సే సకలేంద్రియములకు ఆయా రూపనామములగుచున్నది. ఈ ఆత్మ తేజస్సు నిష్క్రియము, నిర్విశేషము. నిష్క్రియమగుటచే మనస్సు మొదలగు ఇంద్రియములచే ఏ పనిని చేయింపదు. కాని అద్దాని సాన్నిధ్యము చేత వివిధ ఇంద్రియములు స్వస్వ వ్యాపార క్షమములగుచున్నవి. నిష్క్రియమగు సూర్యకాంతి ప్రసారము చేతనే సమస్త వస్తుజాతము ప్రసన్నమగుచున్నది. నిర్విశేషమగు ఆత్మ తేజస్సు శ్రోత్రాది ఇంద్రియముల ద్వారా ఆయా శక్తిరూపమున అభివ్యక్తమగుచున్నది. ఈ పరమరహస్యమునే వరుణుని చేత తన కుమారుడగు భృగువునకు ఉపదేశింపబడినది. ఆత్మజ్యోతిస్సుచే ఉద్దీపితమై చక్షుస్సు స్వవిషయమగు రూపమును గ్రహించును. కాని తనను తాను ప్రకాశింపజేయు ఆత్మ తేజస్సును ప్రకాశింపచేయజాలదు. దీపముచే ప్రకాశింపబడు ఇతర వస్తువులు దీపమును ప్రకాశింపచేయవు. వాక్కు, నామరూపములు, గుణము, క్రియా మొదలగు విశేషములతో నుండు పదార్థములను మాత్రము వర్ణింపగలదు. కాని నామరూపరహితము, నిర్గుణము, నిష్క్రియము, నిర్విశేషము అగు పరమాత్మను వర్ణింపలేదు. మాధుర్యాది రసములను వాక్కుచే వర్ణింపజాలము. ఆత్మ వాగ్విషయము కాదు. అచేతనమగు మనస్సు చేతనమగు విజ్ఞాత కానేరదు. కనుక ఆత్మతేజస్సును మనస్సు తెలుసుకొనలేదు. సర్వమును జ్ఞాతను తెలుసుకొను జ్ఞాత మరి ఒకడు లేకుండుటచే అతడు తెలియబడిన దానికంటే అన్యమగుచున్నాడు. ఉపాధి ద్వారా అభివ్యక్తమైన చైతన్యమే బ్రహ్మ. బ్రహ్మము విజ్ఞాన స్వరూపమే కనుక అద్దానిని తెలుసుకొను ప్రయత్నము సాధ్యము కాదు. విజ్ఞానముచే అన్యము తెలుసుకొనబడును కాన విజ్ఞానముచే విజ్ఞానమును తెలుసుకొనుట సంభవము కాదు. దీపము స్వస్వరూపాభివ్యక్తి కొరకు స్వప్రకాశమును కాని మరి ఒక ప్రకాశమును కాని కోరదు. దీపకాంతి ఇతరములను ప్రకాశింపచేయును, తనను తాను ప్రకాశింపచేసుకొనజాలదు. నీవే ఆత్మవు. ఆత్మను తెలుసుకొనవలెనని శృతులు చెప్పుచున్నవి. ఆత్మ సర్వాత్మస్వరూపము. ద్వితీయమేదియూ లేకుండుటచే ఆత్మకు హేయోపాదేయత్వములు ఉండనేరవు. ఇట్టి ఆత్మస్వరూపము శాస్త్రముచే తెలియబడును. ఏది వాగాదింద్రియముల చేత ప్రకాశింపబడదో, దేనిచేత వాగాదింద్రియములు ప్రకాశింపబడుచున్నవో దానినే బ్రహ్మమనెందురు. బ్రహ్మము హేయముగాని ఉపాదేయముగాని కాదని ప్రథమఖండము తెలిపినది. అందువలన నేను బ్రహ్మమును చూచితిని, తెలుసుకొంటిని అని తలంచువానికి బ్రహ్మస్వరూపము మీమాంసయే అగును. బ్రహ్మమును నే తెలుసుకొంటినను జ్ఞానము యథార్థ జ్ఞానము కాదు. తెలుసుకొనువాని ఆత్మయే బ్రహ్మము అని సర్వ వేదాంతముల యొక్క సునిశ్చితార్థము కదా. అగ్ని తనను తాను దహింపలేనట్లే జ్ఞాత తనను తాను తెలుసుకొనుట ఎట్లు? కాన బ్రహ్మమును తెలుసుకొంటినను వాదన మిథ్యాజ్ఞానము, సత్యజ్ఞానము కాదు. బ్రహ్మమునకు మహాంతములు అర్చకములు నగు రూపములు అనేకములుండుటచే ఇట్లు చెప్పుచుందురు. బ్రహ్మమునకు స్వరూపము లేకపోయినను నామరూపోపాధికృతములగు రూపములు అనేకములు కలవు. స్వయముగా ఆ పరమార్థ వస్తువు శబ్దము లేనిది, స్పర్శ లేనిది, రూపము లేనిది, మార్పు లేనిది, రసము లేనిది, నిత్యమైనది. ఏ ధర్మముచే ఏది నిరూపింపబడుచున్నదో అది ఏ దాని స్వరూపము. బ్రహ్మమును ఏ విషయము చేత శాస్త్రము నిరూపించుచున్నదో అది ఏ దాని స్వరూపము. ఉపాధి ద్వారమున అభివ్యక్తమగుచున్న ఈ చైతన్యమే బ్రహ్మమని చెప్పబడుచున్నది. ఈ చైతన్యము స్వయముగా అసంగమమైనను దేహాద్యుపాధి సంబంధమున్నట్లు కనిపించుచున్నది. జలముతో పాటు దాని యందలి సూర్య ప్రతిబింబము కూడా చలించుచున్నట్లు అగుపడుచున్నంత మాత్రముచే విప్రకృష్టములై కడుదూరముననున్న సూర్యజలములకు ఏ విధముగా సంబంధము ఆరోపింప సాధ్యము కాదు. అదే విధమున దేహాదులకు వృద్ధి సంకోచ ఛేదనాశములు సంప్రాప్తమగుచుండగా ఆ ధర్మములు ఆత్మతో సంబంధింపబడుచున్నవి. స్వయముగా బ్రహ్మము బుద్ధిచేత ప్రయత్నించి తెలుసుకుని వారికి తెలియరాదు.
బుద్ధిచే తెలుసుకొన ప్రయత్నింపని వారికి అది తెలియనగును. అది బుద్ధికి అతీతమైన స్వరూపము, అనుభవమునకే సాధ్యము. బ్రహ్మజ్ఞానానికి ఆత్మ సాక్షాత్కారమే ఫలం. బ్రహ్మజ్ఞానమునకు జిజ్ఞాసా నివృత్తియే పర్యవసానము, సాక్షాత్కారమే దాని ఫలము. ఈ సర్వోత్కృష్ట స్థానము సమాధి లభ్యము. సాక్షాత్కారమునకు అనివార్యముగా పూర్వాంగములగు శ్రవణ మనన నిధిధ్యాసములు బుద్ధి విషయములే అగుచున్నవి. ఈ జన్మమునందే ఆత్మస్వరూపమును తెలుసుకొనిన ఎడల దాని ఫలముగా సత్యస్వరూపము సిద్ధించును. అట్లు తెలుసుకొనలేకపోయిన ఎడల జన్మ నిష్ఫలమగును. జ్ఞానులగువారు ప్రతి భూతమునందును అద్వితీయమగు ఆత్మతత్వమును గ్రహించి ఈ లోకము నుండి పోయిన తరువాత జనన మరణములు లేనివారగుచున్నారు. బ్రహ్మజ్ఞానానికి ధర్మాధర్మములు పుణ్యపాపాలు నశించును. బ్రహ్మజ్ఞానమునకు అధికారి మనుజుడు. అతడు సమర్థుడై పూర్వోక్త లక్షణలక్షితమగు పరమాత్మస్వరూపమును పూర్వోక్త ప్రకారమున తెలుసుకొనినచో వాని జన్మము సఫలమగును. అట్లు కానిచో వృథాయగును. సుప్రసిద్ధమైన పరబ్రహ్మము మెరుపుతీగవలే ప్రకాశించును. కనురెప్పపాటువలే అత్యంత శీఘ్రముగా ప్రకాశ తిరోధానములు కలది. ఇది బ్రహ్మ యొక్క దైవిక స్వరూపము. బ్రహ్మ యొక్క స్వరూపము దుర్విజ్ఞేయము. మనస్సు బ్రహ్మమునకు ఉపాధియగుటం చేసి అది అత్యంత సమీపమున ఉన్నట్లు కాన్పించుచున్నది. అందువలన మనస్సు బ్రహ్మమును పొందుచున్నట్లున్నది. నిజముగా అది దానిని పొందుటలేదు. అత్యంత సామీప్యముచే నేను బ్రహ్మనైతిని అని ప్రతిక్షణము సాధకుడు స్మరించుచున్నాడు. అందువలన బ్రహ్మ సాక్షాత్కారాభిలాష అతనికి పలుమారులు కలుగుచున్నది. అట్టి స్మరణ సంకల్పాది చిహ్నముల చేత బ్రహ్మ ఉపాస్యమగుచున్నదని భావము. బ్రహ్మజ్ఞానికి ధర్మాధర్మములు పుణ్యపాపములు నశించును. ధర్మాచరణచే ఉత్తమ లోకమును, అధర్మాచరణచే అధోలోకమును సంప్రాప్తమగును. ఈ రెండును బంధకారణములే. సమస్త హృదయ గ్రంథులను శిథిలము చేసి అవిద్యను అంతమొందించి సాధకుని ఆద్యంతము బ్రహ్మ సామీప్యమును పొందించున్నది కనుక ఉపనిషత్తని పేరు వచ్చినది. బ్రహ్మజ్ఞానమునకు తపస్సు, దమము, అగ్నిహోత్రాది కర్మలు ప్రతిష్టాభూతములు. వేదములు దాని అంగములుగా ఉన్నవి. సత్యమే అద్దానికి నివాసము. బ్రహ్మజ్ఞానోపదేశమంతయు ఈ ఉపనిషత్తున చెప్పబడినది. ఈ ఉపనిషత్తున ఉపదేశింపబడినదంతయును సత్యజ్ఞానానంత లక్షితమగు బ్రహ్మ విషయమై ఉన్నది.